కన్న తల్లిని స్తంభానికి కట్టేసి ఓ కొడుకు డ్రామాకు తెరలేపాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయితే తమ ఆస్తుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించి చివరికి ఊచలు లెక్కబెడుతున్నాడు. ఎవరెవరు చెట్టింది ఎవరు సంతకాలప్ప సంపాదించిన వాళ్ళు వాళ్ళ సొత్తులకు నేను చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరగడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయి ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. పోలీసులు వచ్చే వరకు ఆ మహిళ అక్కడే ఉండడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదంతా అవాస్తవమని కొడుకు ఆడిన నాటకంగా తేల్చారు. సంపాదించిన వాళ్ళు వాళ్ళ సొత్తులకు నేను చిత్తూరు జిల్లా తమ్మిగానిపల్లి కర్లగుట్ట గ్రామానికి చెందిన మునప్ప అనే వ్యక్తికి 2 భార్యలు కాగా మునప్ప అనారోగ్యంతో ఈ నెల 5వ తేదీన మృతి చెందాడు. కుటుంబ సభ్యులంతా కలిసి ఆదివారం కర్మకాండలు కూడా జరిపారు. మునప్ప 2వ భార్య కుమారుడు సురేష్ అనే వ్యక్తి తన తల్లిని కరెంటు స్తంభానికి కట్టేసి స్వయంగా అతడే వీడియో తీసి గ్రామంలో మరో వ్యక్తికి పంపాడు. దీంతో ఆ దృశ్యాలు వైరల్ గా మారాయి. మునప్ప మొదటి భార్య కుమారుడు మంజునాథ్ ఇలా చేశాడని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల విచారణలో ఇదంతా బూటకమని తేల్చారు. ప్రస్తుతం నిందితుడు సురేష్ పోలీసుల అదుపులో ఉండగా ఈ విధంగా చేయాలని చెప్పిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఒక వ్యక్తి ఇచ్చిన ఉచిత సలహా పైన ఆ వ్యక్తి ఎవరు కూడా తర్వాత రివీల్ చేస్తాం, ఇప్పుడు చేయలేము, అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఇచ్చిన సలహా మీద ఈ సురేష్ అనే అబ్బాయి వాళ్ళ సొంత మదర్ని పోలీసు కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తికి పంపించి ఇమీడియట్లీగా ఇది వైరల్ చేశారు. సీఎం కాన్ఫరెన్స్ లో ఎలా జరిగింది అని చెప్పి ఒక స్తంభం దగ్గర నిలబెట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ ఉంటాయి, బ్లాక్ పైప్స్, అది ఊరికే చుట్టేశాడు, అంతే ముడి కూడా చుట్టి పెట్టి వీడియో తీసుకున్నాడు. అక్కడే ఆమె కోడలు, సొంత కోడలు అంటే సురేష్ భార్య కూడా ఉంది. అందరూ ఉన్నారు కానీ ఆమెని బయటికి తీసే ప్రయత్నం చేయలేదు.